అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు జాను టాలక్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా స్వామికి దీక్ష ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అనమాట. నిన్న మొన్న అంటే మాలేసినప్పటి నుంచి అడగంగా ఇవాళ ఒప్పుకున్నారు. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. ఏదైనా చేయమంటే మనము 4-5 ఐటమ్లు చేస్తామని చెప్పి మా స్వామి ఒప్పుకోవట్లేదు. వద్దు నువ్వు ఒకటి చేయమంటే ఇంకా 4 ఎక్స్ట్రాలు చేస్తావు అని చెప్పి. ఇంకోటి చిన్నబాబు ఉన్నాడు కదా, దానికోసం ఆలోచించి మా స్వామి ఒప్పుకోలేదన్నమాట. డైలీ బయట సన్నిధానంలో కానీ అండ్ గుడి దగ్గర కానీ దీక్ష అయితే చేస్తున్నాను. మార్నింగ్ వచ్చి దీపం పెట్టుకొని ఇన్ని పాలు తాగేసి వెళ్ళి అక్కడే ఇంకా దీక్ష అల్పాహారము అంటే నైట్ తినే టిఫిన్స్ అన్నీ బయటనే అవుతున్నాయి. సో ఎట్లాగో టైం కూడా అయిపోతుంది కదా, ఒకరోజు కనీసం మీకు ఒక్కడికైనా వండి పెడతా అంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో దానికోసము ఇవాళ అయితే దీక్ష రెడీ చేద్దామని అయితే ఇవన్నీ చేసినాము. అని కొన్ని చేయమని చెప్పి మా స్వామి ఆర్డర్ కూడా వేసిండు. సింపుల్గా ఉండాలి, ఎక్కువ జాతర పెట్టకు చేసి అని చెప్పి. సో దానికోసం ఓన్లీ పప్పు, దొండకాయ ఫ్రై అట్లా ఒక 3 ఐటమ్స్ అయితే సింపుల్గా తిన్నాను. ఆల్రెడీ పప్పు పొయ్యి మీద రన్నింగ్లో ఉంది, అది విజిల్స్ వస్తుంది. నెక్స్ట్ దొండకాయ ఫ్రై కోసం అయితే దొండకాయ కట్టింగ్. ఇది మా చిన్నవాడు ఎక్కడ అనుకుంటున్నారా, వాడిని పడుకోబెట్టేసిన. అందుకే ఇంత నిమ్మలాగా వీడియో తీసుకుంటూ దొండకాయలు కట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు ఎంత అవుతుంది టైము 11:30 అయ్యి ఉంటుంది. 1 గంటల్లో మనము అది కూడా మా చిన్నవాళ్ళు లేవక ముందే స్టార్ట్ చేసేయాలి. లేచే లోపే ఉండేసేయాలి. కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ పొయ్యి మీద అయితే వేసేసిన. దొండకాయ ఫ్రై అయితే అవుతుంది. అండ్ ఇక్కడ పప్పు విజిల్స్ అయితే కంప్లీట్ అయింది. పోపు వేయాలి. పప్పు పోపు వేస్తే అయిపోతుంది. అండ్ మా స్వామికి బగారా రైస్ అంటే చాలా ఇష్టము. సో దానికోసము వాటర్ అయితే మరుగుతున్నాయి. బగారా రైస్ కోసము బాస్మతి రైస్ తోటి చేయమని చెప్పిండు. సో ఇంకా స్వామి నోరు తెరిచి అడిగినప్పుడు నచ్చింది చేసి పెట్టాలి కదా. సో బగారా రైస్తో బాస్మతి రైస్తో బగారా వేస్తున్నాము. సో ఇవి ప్రిపేర్ అయితే అవుతున్నాయి. అండ్ ఇంకో ఒక స్వీట్ అది పాపడు ఒక పెరుగు అయితే రెడీ అయిపోతాయి. సో వంటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా చూపిస్తా. ఇంకోటి మా స్వామి రేపు ఇడుముడి కూడా కట్టుకుంటున్నాడు. దానికోసమే ఇంత హడావిడిగా ఇవాళ లాస్ట్ అని చెప్పేసి ఇవాళ చేయడం కోసం ఒప్పుకున్నాడు అనమాట. రేపు ఇడుముడి ప్రోగ్రామ్ కూడా రేపే ఉంది. సో చాలా ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈవినింగ్ మా స్వాములందరికీ సద్ది అంటే టిఫిన్ అలాంటివి స్వాములందరికీ ఉన్నాయి. దీక్ష మాత్రం మా ఇంటి వరకు మా స్వామికి మాత్రమే. అల్పాహారం అనేది కొంతమంది ఒక 10 మంది స్వాములకు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. రేపు ఇడుముడి ప్రోగ్రాము చాలా హడావిడి ఉంటుంది కదా, అన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సింది కూడా ఉంది. సో పని ఎంత ఉంటుందో ఏమో తెలియదు. స్వామి పోయేదాకా ఇదే టెన్షన్ ఉంటుంది అనమాట. కంప్లీట్ అయినాయి కదా. సో ఫస్ట్ దేవుడికి అయితే ఇప్పుడు మనం ఏమేమి చేసుకున్నామో ఆ దీక్ష కోసం చేసుకున్న పదార్థాలన్నీ స్వామికి అయితే ఫస్ట్ స్వామికి పెట్టిన తర్వాత అంటే దేవుడికి పెట్టిన తర్వాత స్వామి స్వీకరిస్తారంట. సో ఫస్ట్ దేవుడి కోసం అయితే తీస్తున్నారు స్వామి.
అంటే గుళ్ళు అయినా సరే ఇప్పుడు పూజ అనుకున్నప్పుడు ఎవరైతే పూజ పెట్టిస్తారో వాళ్ళు ఫస్ట్ స్వామికి ఎక్కిస్తారు కదా నైవేద్యాలు. మంగళం ఆంజనేయ మంగళం శంకరాయ పుత్రుడా ఆంజనేయ మంగళం అంజని వర పుత్రుడా ఆంజనేయ మంగళం అగ్నిమడుగుల వెలసిన ప్రభుతాంజనేయ మంగళం కొండగటుల వెలసిన వీరాంజనేయ మంగళం బీచి పెళ్లిలో వెలిచిన భక్తాంజనేయ మంగళం మందగిరిలో వెలిసిన భక్తాంజనేయ మంగళం శ్రీశైలంలో వెలిసిన బాలాంజనేయ మంగళం రాక్షసులను ఉడగించిన రామదూత మంగళం భద్రాగిరిలో వెలిసిన భక్తాంజనేయ మంగళం ఓ మంగళ దీపం సమర్పయామి నాకిలం నైవేద్యం దీప దీపం సమర్పయామి ఓం శ్రీ గణేశ నమః ఓం శ్రీ ఆంజనేయ నమః ఓం అంటే స్వామివారి నైవేద్యం మొత్తము అందులో కలపాలా చేసిన వంటలలో కలిపితే ఇప్పుడు నైవేద్యం ఇలా సాంబార్ కలిపి పెట్టాలి. అందరు కూడా వచ్చిన మిగిలిన అన్నం కూడా సాంలకి పనికొస్తుంది.